అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సోమాజిగూడ సైనిక్పురి గచ్చిబౌలి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే పీక్ స్టేజ్లో ఉంటుంది టెంపరేచర్. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్లో రెండు దేశాలు తలపడుతున్నాయి. ఎవరు ఊహించిన విధంగా ఆసియా కప్లో మూడోసారి తలపడడం అనేది ఒక పెద్ద ఆసక్తికరమైన అంశంగా చూడాలి. సండే రోజు రాత్రి 8 గంటలకి ఇది ఒక హైలైట్ ఈవెంట్ కాబోతుంది. ఎవరు గెలవబోతున్నారు, ఎవరికి రాసులు నక్షత్రాలు అనుకూలంగా పనిచేయబోతున్నాయి, ఈ అంశాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జ్యోతిష్య పండితులు బమ్మిడిపాటి రవికృష్ణ శర్మ గారు ఉన్నారు. రవికృష్ణ శర్మ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే మామూలుగానే మన వాళ్ళకి హీట్ విపరీతంగా జనరేట్ అయింది. సో ఏంటి ఈ మ్యాచ్కి ఆదివారం జరుగుతుంది, రాత్రి 8 గంటలే జరుగుతుంది. కాల నిర్ణయం ఏ విధంగా ఉంది ఈ మ్యాచ్కి సంబంధించి? ఇప్పటికీ ఆసియా కప్లో 2 మ్యాచ్లు జరిగాయండి. 2 మ్యాచ్లు కూడా టీవీలో చెప్పలేదు, కానీ 2 సార్లు గెలుస్తుందని చెప్పాము. 2 సార్లు గెలిచింది. ఇప్పుడు మూడోది రేపు జరగబోయే మ్యాచ్ ఏదైతే ఉందో తప్పనిసరిగా 40 నుంచి 50 పరుగులు, ఒకవేళ కనుక మన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 40 నుంచి 50 పరుగులు తేడాతో గెలుస్తామండి. ఓకే. ఒకవేళ కనుక సెకండ్ బ్యాటింగ్ కనుక మనం చేస్తే 5 వికెట్లు, మినిమం 5 వికెట్లు కోల్పోయి మనం గెలుస్తాం. తప్పనిసరిగా 100కి 100 గెలుస్తాం. అంటే బ్యాటింగ్ ఫస్ట్ ఇండియా చేస్తే ఇండియా విన్నర్ అవుతుంది, అంతేనా? బ్యాటింగ్ ఒకవేళ పాకిస్తాన్ చేస్తే? పాకిస్తాన్ బ్యాటింగ్ చేసినా, ఇండియా బ్యాటింగ్ చేసినా, మొట్టమొదట కనుక భారత్ కనుక బ్యాటింగ్ చేసినట్లయితే 40 నుంచి 50 పరుగుల ఆధిక్యంతో గెలుస్తుందండి. ఓకే. సో చేజింగ్ లోకి వెళ్తే 5 వికెట్లతో గెలుస్తారు. ఒకవేళ కనుక చేజింగ్ కనుక వెళ్తే కనుక, అంటే రెండవ బ్యాటింగ్ కనుక మన వాళ్ళు చేసినట్లయితే కనుక ఒక 5 వికెట్లు మాత్రం కోల్పోయే అవకాశం ఉంది. 5 వికెట్ల మినిమం కోల్పోతారు. కానీ విజయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భారత్కే ఉందండి. ఎంత అంటే పాకిస్తాన్, భారత్ 2 కంపేర్ చేసి కనుక చూసుకుంటే, అంటే గ్రహాల ఆధారంగా కానివ్వండి, ఇప్పుడు జరిగే గోచార రీత్యా కానివ్వండి, 80-20% ఉందండి అవకాశం. 20% అవకాశం ఉంది పాకిస్తాన్. ఓకే. ఒక 60-40 ఉన్నా కానీ కొంచెం టెన్షన్ ఉండేదేమో. ఎట్టి పరిస్థితిలో లేదు. 80-20. ఇండియా టీం ఇప్పటి వరకు ఆడినటువంటి విధానం ఇవన్నీ చూస్తే సగటు క్రికెట్ అభిమాని ఎవరైనా కానీ మీరు చెప్పినట్టుగా 80% ఇండియానే గెలుస్తుందని చెప్తారు. కానీ లాస్ట్ వరల్డ్ కప్ అనుభవం మనం చూస్తే అన్ని మ్యాచ్లు గెలిచి వరల్డ్ కప్ ఫైనల్ దగ్గర ఏం జరిగిందో కూడా మనం గమనించాం. సో ఇది రాసులు గ్రహాలు బలాల అనుకూలంగా చూసి చెప్తున్నారా, లేదంటే ఒక క్రికెట్ అభిమానిగా చెప్తున్నారా? సిచ్యువేషన్ ఆధారంగా మనం తీసుకున్నట్లయితే వరల్డ్ కప్ జరిగే నాటికి మనకి ఆపరేషన్ సింధూర్ జరగలేదు. ఓకే. ఆపరేషన్ సింధూర్ జరగలేదండి మనకి. ఎట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ చేతిలో మనం ఓడిపోయే అవకాశాలు లేవు. ఓకే. ఇది గ్రహాల ఆధారంగా కానివ్వండి, గోచార రీత్యా కానివ్వండి, సగటు అభిమానిగా కానివ్వండి, భారతీయుడిగా కానివ్వండి, ఓకే, మీరు ఏ విధంగా తీసుకున్నా సరే మనము, అంటే భారత్ ఈ మ్యాచ్ లో ఓడిపోవడం అనేది జరగదు. కానీ ఒకటి, చివరి మ్యాచ్ లాస్ట్ మ్యాచ్ చూస్తే కనుక శ్రీలంకతో 202 పరుగులు కొట్టి కూడా భారత్ డిఫెండ్ చేసుకోలేకపోయింది. భారత్ బౌలింగ్ కొంత వీక్ అయింది, 2 ఆటగాళ్ళు గాయపడ్డారు. ఇటువంటి నెగిటివ్ ఫ్యాక్టర్స్ చెప్తున్నారు. మనకి పూర్వకాలం నుంచి కూడా గత 20-25 సంవత్సరాల నుంచి కనుక మనం తీసుకున్నట్లయితే పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరిగేటప్పుడు ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఎఫెన్స్ తో ఆడతామండి, వాళ్ళు డిఫెన్స్ తో ఆడతారు. ఎప్పుడు కూడా మీరు గమనించండి, వీఆర్ ఆల్వేస్ ఇన్ ఎఫెన్స్ అండి. మనం ఎప్పుడు ఎఫెన్స్ తో ఉంటాం. అంటే దాని మీద పట్టగలుగుతాము అనేటువంటి పూర్తి ధైర్యంతో ఉంటాం మనం. వాళ్ళు ఎప్పుడు ఇండియాతో ఆడినా కానీ 1-2 సందర్భాల్లో గెలిచిన సందర్భాలు ఉన్నా సరే వాళ్ళు ఎప్పుడు డిఫెన్స్ తోనే ఆడతారండి. ఇవాళ శ్రీలంకకి ఇండియాకి మ్యాచ్ జరిగితే ఆ ఉత్కంఠ ఎప్పుడు ఉండదు. సాధారణంగా 2 జట్లు ఆడే పరిస్థితి ఉంటుంది తప్ప ఏదో ఒక 2 దేశాలు ఏదో యుద్ధం చేస్తున్నంత పరిస్థితి ఎక్కడ కనపడదు మనకి. కానీ కేవలం నా చిన్నతనం నేను చూస్తున్నాను, దాదాపు 30 సంవత్సరాల నుంచి నేను క్రికెట్ చూస్తున్నాను. ఈ 35 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు పాకిస్తాన్తో జరిగినా అది చిన్న మ్యాచ్ అయినా సరే అదేదో భారత్ పాక్ యుద్ధం లాగానే భావించే పరిస్థితి మన క్రీడాభిమానంలో ఉంటుంది, క్రీడాకారుల్లో కూడా అదే భావం ఉంటుంది. ఖచ్చితంగా మన వాళ్ళు దిగేటప్పుడు కూడా 11 మంది కూడా అదే ఉద్దేశంతో
ఆ సాధించాలనే తపనతోనే దిగుతారు ఖచ్చితంగా. ఒకవేళ 2-3 సందర్భాల్లో ఆస్ట్రేలియాతో కానివ్వండి, న్యూజిలాండ్తో కానివ్వండి, శ్రీలంకతో కానివ్వండి, ఇతరత్రా దేశాలతో ఆడినప్పుడు కొంత ఏమైనా లేజినెస్గా ఆడి ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో లేజీగా ఆడటం, లేకుంటే కొన్ని ఈజీగా తీసుకొని ఓడిపోవడం ఇవి జరిగి ఉండొచ్చు. కానీ పాకిస్తాన్తో మ్యాచ్ అనేసరికి పట్టుదల, తప్పనిసరిగా పట్టుదల. అదేదో టీం ఓడిపోతుంది కాదు, భారతదేశం ఏదో ఓడిపోతుంది అన్న ఫీలింగ్తో ఆడతారు మన వాళ్ళు. ఓకే. అలాగే మనకున్న దైవశక్తి వాళ్ళకి లేదండి. మనకున్న దైవ బలం కానీ, గోచార బలం కానివ్వండి, గ్రహ బలం కానీ, నాట్ ఓన్లీ పాకిస్తాన్ అండి, ప్రపంచ దేశాల్లో ఏ దేశానికి మనకున్న దైవశక్తి లేదు. అందున దసరా నవరాత్రుల్లో జరిగేటటువంటి మ్యాచ్లు ఒక పక్క అమ్మవారి దీవెనలు ఉన్నాయి మనకి. ఖచ్చితంగా ఇవి నేను కూడా దీక్షలో ఉండి చెప్తున్నా, 100కి 100 రూపాయలు పాకిస్తాన్ ఓటమి ఖాయం, భారత్ తప్పనిసరిగా గెలిచి తీరుతుంది. ఓకే. అంటే ఈ మ్యాచ్లో మీ అంచనాల ప్రకారం ఏ ప్లేయర్కి అనుకూలత బాగా ఉంది, ఎవరు హై స్కోరర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది? మీకు అంటే ఓపెనర్స్ విషయం తీసుకుంటే కనీసం 80 రన్స్ పార్ట్నర్షిప్ తర్వాతనే అవుట్ అవుతారండి నాకు తెలిసి. ఓకే. ఓకే. ఎందుకంటే గత మ్యాచ్ దృష్టిలో పెట్టుకోను నేను అలా చెప్పట్లేదు. అభిషేక్ శర్మ కానివ్వండి, గిల్ కానివ్వండి, ఇద్దరి గోచార రీత్యా గీ అనే అక్షరం కానివ్వండి, అభిషేక్ షో తీసుకుంటే 80 రన్ల పార్ట్నర్షిప్ మినిమం చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది. 80 రన్స్ పార్ట్నర్షిప్ తర్వాత అవుట్ అవుతారు. ఒకవేళ కాలం కలిసి రాక ఇద్దరిలో ఒకళ్ళు ఎవరైనా అవుట్ అయితే గనక, తొందరగా అవుట్ అయినట్టయితే ఖచ్చితంగా సూర్యకుమార్ యాదవ్ స్కై ఈసారి తప్పనిసరిగా మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే. మీ లెక్క ప్రకారం బౌలర్ల విషయంలో స్పిన్నర్లకి 3 వికెట్లు పడతాయి. ఓకే. ఓకే. బౌలర్స్గా ఏమండి, బౌలర్స్గా ఎవరికి కలిసి వస్తుంది అంటే బౌలర్స్కి తప్పనిసరిగా ఏమండి బౌలర్స్లో ఎవరికి కలిసి వస్తుంది? కుల్దీప్కి ఎక్కువగా కలిసి రావడానికి అవకాశం ఉందండి. అవకాశం ఉంది. ఓకే. సో ఇప్పుడు టాస్ ఎవరు గెలుస్తారు ఇది కూడా ఇంపార్టెంట్ కదా. టాస్ గెలిచిన వాళ్ళకే మ్యాచ్ టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారు. ఇండియాకి అనుకూలంగా ఉందా టాస్ గెలవడం అనేది, పాకిస్తాన్కి అనుకూలంగా ఉందా? 100% అంటే ఈ విషయం టాస్ ఒకటి చెప్పలేము. ఎందుకంటే ఇది గోచారానికి సంబంధించినటువంటి మనం ఏ జ్యోతిష్య పండితులు చెప్పలేడు కూడా టాస్ అని చెప్పలేడు. ఇదేదో చిలక ప్రశ్నలాగా చెప్పచ్చు. కానీ అవకాశం మాత్రం 70% ఇండియా కంటే 30% పాకిస్తాన్ టాస్ గెలవడం. ఓకే. మీరు పెట్టినటువంటి అంచనాలు, లెక్కలు అన్ని చూస్తే కూడా ఇప్పుడు ఆన్లైన్లో ఇంకా చెప్పాలంటే ఏఐ టూల్స్ చెప్తుంది కూడా 83% ఇండియాకి అనుకూలం అని చెప్తున్నాయి. మరి మీ జ్యోతిష్యము ఇవి 77% ఇండియాకి అనుకూలం, 23% ఇప్పుడే ఫోన్ వచ్చింది, నేను దీక్షలో ఉన్నాను, పూజలో ఉంటే ఫోన్ చేశారు. నేను అవేమీ నాకు టచ్లో లేను, నేను ఇంతవరకు తెలియదు కూడా. ఖచ్చితంగా ఏంటంటే ఇది ఆపరేషన్ సింధూర్ని కూడా మనసులో పెట్టుకుని ఆడే ఆట అండి ఈసారి ఆడేది. ఓకే. ఓకే. సో ఇది లాక్ చేసేయమంటారు అయితే? ఎందుకంటే మీరు చెప్పే మీ అభిప్రాయాన్ని బట్టి, షేక్ హ్యాండ్ ఇవ్వలేదు ఏమి వాళ్ళకి, మీ అభిప్రాయాన్ని బట్టి ఆడియన్స్ కూడా రియాక్షన్స్ ఉంటాయి ఈ రిజల్ట్ పైన ఆధారపడి. సో ఇది లాక్ చేసేసి ఇండియా గెలుస్తుంది. జ్యోతిష్ శాస్త్రం 80% చెప్తే దెబ్బతిన్న పులి తీర్చుకునేటువంటి పగ వేరే ఉంటుందండి. ఓకే. ఓకే. ఆ ప్రతీకారం వేరే ఉంటుంది. తప్పనిసరిగా ఆ ప్రతీకారం తీర్చుకుంటాం, ఖచ్చితంగా మనం గెలుస్తున్నాం. రైట్. థ్యాంక్ యూ శర్మ గారు, మీ అభిప్రాయాలు తెలియజేస్తుంది. ఇది జ్యోతిష్ శాస్త్రం ప్రకారం చూస్తే ఇండియాకి 80% వరకు అనుకూలత ఉందని చెప్పని శర్మ గారు చెప్తున్నారు. అలానే ఏఐ టూల్స్లో చూసినా కానీ ఇండియాకి 77% అనుకూలత ఉందని చెప్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ మ్యాచ్ చాలా కీలకమైంది. 3వ మ్యాచ్ గెలవడం ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలని అటు పాకిస్తాన్ కూడా తహతహలాడుతుంది. కాబట్టి ఒక టఫ్ ఫైట్ ఉంటుంది. సో ఇది సైంటిఫిక్గా కాదా అనేటువంటి అంశాల కంటే ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి వీడియో మాత్రమే అని గమనించగలరు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.